నమస్తే స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. సులూరుపేట రైల్వే స్టేషన్ ను ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సులూరుపేట నియోజకవర్గ కేంద్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటకు శ్రీ సిటీ ఏపీఐఐసి సెల్స్ లోని 2 లక్షలకు పైగా పనిచేసే ఉద్యోగస్తులకు పులికాట్ సరస్సులోని పక్షుల పర్యాటక కేంద్రానికి అలాగే తడ ప్రాంతానికి ఉపకరించేలా నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఉపయోగపడేలా సులూరుపేట రైల్వే స్టేషన్ ను అత్యాధునీకరించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాన్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎక్స్ఎమ్మెల్సీ వాక్టి నారాయణ రెడ్డి, సులూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం, పట్టణ కార్యదర్శి ఆకుతోట రమేష్, టీడీపీ నాయకులు, బీజేపీ మరియు జనసేన నాయకులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. సిద్ధన్న కొద్దిగా చేయటం అర్థమైందా? ఓకే ఓకే మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారికి వెల్కమ్ సార్. అలాగే మన తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్సీ వాకాట్ నారాయణ రెడ్డి గారికి, రైల్వే డిఆర్ఎం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, సూలూరుపేట ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మన సూలూరుపేట టౌన్ రైల్వే స్టేషన్ ఇంత డెవలప్ చేసిన అందరికీ కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఆగట్లేదని, కొన్ని ట్రైన్స్ ఆగేలా చూడమని కూడా పెమ్మసాని గారికి కూడా మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. సార్ దాన్ని దృష్టి పెట్టి మన స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా సార్ చూస్తానని చెప్పారు. అలాగే నాయుడుపేట స్టేషన్ డెవలప్మెంట్ గురించి కూడా మనము ఇన్ఫామ్ చేయడం జరిగింది. అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సారు అన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మనకు సూలూరుపేట నియోజకవర్గం డెవలప్మెంట్కి కూడా ఆయన సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏ విధంగా శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి చాటి చెప్పారో నేను అక్కడి నుంచి చూశాను. ఒకప్పుడు ఇండియా అంటే ఏదో అనుకునేవాళ్ళు, అలాంటిది ఈరోజు దీపావళికి నేషనల్ హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే అది శ్రీ నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, దేశ ప్రజల గౌరవం అని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశేష ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వర్తించిన రైల్వే అధికారులకు అదేవిధంగా మిగిలిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.